వెల్కమ్ టు ది డిబేట్. అత్తారింటికి దారేది సినిమాలోనే అనుకుంటా లాస్ట్ పంచి మనదైతే అక్కికే వీరప్ప అని పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. లేట్గానైనా లేటెస్ట్ రియాక్షన్ ఇచ్చాడు ఇవాళ పుష్ప సినిమా సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట వివాదం పైన. మధ్యలో మొన్న 4 రోజుల క్రితం కడప వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో రిపోర్టరు దాన్ని మీరు స్పందించమని అడిగితే, ఇక్కడ నేను వచ్చిన పని ఏంటి, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, సినిమాల దారి సినిమాలదే, ప్రజల దారి ప్రజలదే అని అక్కడ మాట్లాడడానికి ఆయన ఇష్టపడలేదు. ఇవాళ అమరావతిలో మీడియాతో జరిగిన చిట్ చాట్లో ఒక రకంగా స్పష్టంగా విపులంగానే ఆ సినిమా తొక్కిసలాట ఘటన మీద వాట్ ఈజ్ వాట్ అనేది ఆయన తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న థిన్ హెయిర్ లైన్ అంత ఇదిగా అభిప్రాయాన్ని మళ్ళీ కొద్దిగా మార్చుకున్నారు. ముందు చిట్ చాట్లోనేమో సినిమాలకి ప్రమోషన్లు సహజమైనా కూడా ఘటన జరిగిందని తెలిసిన వెంటనే అర్జున్ వీళ్ళంతా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి ఉండాల్సింది, మీ బాధలో మేము ఉన్నాము అని. అది ఎక్కడో మానవత్వం లోపించినట్టుంది. ఆ తర్వాత ఏదో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ మర్చిపోయాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు పగబట్టి కక్ష సాధించి ఈ పనులన్నీ చేయించాడు అనే ప్రచారం కూడా కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ఆ స్థాయిని దాటేసిన బలమైన నాయకుడు. ఇప్పుడు ఈ చిన్న చిన్న వాటిని పట్టించుకుని అట్లా ఎందుకంటారు? చట్టం ముందు అందరూ ఒకటే, చట్టం అందరూ ఒకరిని ఒకలా ఇంకొకరిని ఇంకొకలా చూడదు. దాని ప్రకారం చేసుకెళ్ళిపోతుంటూ చాలా చాలా స్టేట్స్మెన్ లాగానే మాట్లాడారు. తర్వాత కూడా అది ఒక ఇదంతా మీడియాలో వచ్చిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో చిన్న మీడియా ప్రకటన ఒకటి విడుదల చేశారు. దాంట్లో పెద్ద వేరియేషన్ లేదు దీనికి దానికి. కాకపోతే అల్లు అర్జున్కు ఉండే డెలికసీని కూడా కొంత హైలైట్ చేసే ఇది వచ్చింది. అంటే ముందు మాట్లాడిన దాంట్లో ఏదో అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టే పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు అలా అన్నాడని వక్రీకరించే ప్రమాదం ఉంది. అలా అనలేదు ఆయన, కానీ ఎవరికి వాళ్ళు వక్రీకరించుకునే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా ఛాన్స్ ఇవ్వకూడదు అనుకున్నారేమో. అల్లు అర్జున్ విషయంలో కూడా స్పష్టతనిస్తూ అల్లు అర్జున్ కూడా తప్పు పట్టాల్సింది లేదు నిజానికి. ఎందుకంటే హీరో అట్లా అభివాదం చేసుకుంటూ ప్రేక్షకులకి అక్కడికి వచ్చిన జనానికి అభివాదం చేసుకుంటూ వెళ్ళక తప్పదు. అభివాదం చేయకపోతే ప్రేక్షకులు ఇంకో రకంగా అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి అభివాదం చేసి ఉండవచ్చు. ఒకవేళ అల్లు అర్జున్కి ఆ చనిపోయిన ఆమెను పరామర్శించడానికి లేకపోతే అక్కడికి వెళ్ళడానికి కుదరకపోతే సినిమా యూనిట్ అయినా వెళ్ళాలి. మరోవైపు థియేటర్ యాజమాన్యం కానీ లేకపోతే అల్లు అర్జున్ స్టాఫ్ కానీ ఆయన సిబ్బంది కానీ చనిపోయిన విషయాన్ని ఆయనకి కన్వే చేసి ఉండాల్సింది. వాళ్ళెవరూ ఏమీ చేయకుండా అర్జున్ని కూడా మనం పూర్తిగా నిందించలేము. కాకపోతే జరిగిన ఘటనకి అందరూ బాధ్యత వహించాలి అని చెప్పి అట్లా ఏదో అల్లు అర్జున్ని పాయింట్అవుట్ చేసినట్టుగా వచ్చిన ముందు చిట్ చాట్లో వచ్చిన సెన్స్ని కొంత డైల్యూట్ చేసినట్టుగా ఆయన మాట్లాడారు. పెద్ద తేడా ఏం లేదు, ముందు మాట్లాడేదానికి తర్వాత మాట్లాడిన తేడా ఏం లేదు. ఖచ్చితంగా జరిగిన ఘటన విషాదకరం. ఆ కుటుంబానికి వెంటనే మరుసటి రోజే వితౌట్ ఎనీ డిలే ఒక సినిమా యూనిట్ మొత్తం వెళ్ళి వాళ్ళ ఇది సంఘీభావం, వాళ్ళ పరామర్శ, ఒక భరోసా ఇవ్వాల్సి ఉండింది. సినిమా యూనిట్ అయినా వెళ్ళాల్సి ఉండింది. చాలా స్పష్టంగా చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించలే దీని మీద ఎక్కడా కూడా. ఫస్ట్ టైం ఇవాళ స్పందించి కాస్త జరిగిన దాన్ని ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న కలకలాన్ని కొంత డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య పెరిగిన అగాధాన్ని కూడా పవన్ కళ్యాణ్ తన రియాక్షన్తో పూడ్చే ప్రయత్నం చేశారు. ఏదో రేవంత్ రెడ్డిని చేస్తున్నారు అట్లా అని కాకుండా ఈజ్ ఆల్సో ఒక పవర్ఫుల్ లీడర్, ఈ చిన్న చిన్న వాటిని పట్టించుకోరు అంటూ ఆయన హుందాతనాన్ని పెంచడము, ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా మనం కూడా బాధ్యతగా ఉండాలంటూ సినిమా వాళ్ళకు కూడా కాస్త తన అంటే హితబోధని కాదు తన అభిప్రాయం చెప్పడం. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ఒక కీలక
నేతగా ఆయన తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం ద్వారా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేసినట్టయితే అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి, సినిమా ఇండస్ట్రీకి. అట్ ది సేమ్ టైం ఏపీలో కూడా సినిమాలకు సంబంధించి రకరకాల చర్చలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పడేలాగా అందరూ ఒకటే, మనం అందరం ఒకటే అనే ఒక ఇండికేషన్ ఇచ్చినట్టయితే అనిపించింది. పైగా ఇవాళ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా ఇవాళ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు. అది కూడా కొంత దీనికి యాడ్ అయింది. అంతా ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలి, సినీ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, ప్రభుత్వాలు సినిమాలు మధ్య ఎలాంటి అగాధం ఉండకూడదు అనే విధంగా చెప్పినట్టు అయింది. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలను కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అవేంటి అంటే పవన్ కళ్యాణ్ ఏమో ఇలా అంటే సీఎం రేవంత్ రెడ్డి తప్పేం లేదు, ఆయన ఒక ముఖ్యమంత్రిగా బిహేవ్ చేశారు, ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వంగా అలాగే ఉండాలి అనేది ఆల్రెడీ ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆ అభిప్రాయమే ఈయన షేర్ చేశారు. కానీ తెలంగాణ బీజేపీ మాత్రం ఎందుకో మరి ఆ దీంట్లోంచి దిగట్లే. తెలంగాణ బీజేపీ ఎంతసేపు రేవంత్ రెడ్డికి ముడుపులు ముట్టినాయి, లేకపోతే రేవంత్ రెడ్డికి ముడుపులు ముట్టలేదు, రేవంత్ రెడ్డికి ఏదో 14% కమిషన్ రాలేదట, అది నాకు తెలీదు ఎక్కడి నుంచి వస్తుందో కమిషన్. 14% కమిషన్ అంది ఉండదు, అందుకే ఇట్లా అల్లు అర్జున్ పగబట్టినాడని బండి సంజయ్ గారు ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడారు. మొన్ననేమో డీకే అరుణ గారు, జాతీయ నాయకురాలు డీకే అరుణ గారు, ఆమె కూడా ముడుపులు ముట్టుండవు రేవంత్ రెడ్డికి, అందుకే అల్లు అర్జున్ మీద పగబట్టినాడు, అంత అవసరం ఏముంది అని చెప్పి ఆమె మాట్లాడిన పరిస్థితి. సో ఎందుకు బీజేపీ ఒక ఫిక్స్డ్ ఒపీనియన్లో ఉంది, రేవంత్ రెడ్డి తనకు ముడుపులు అంటే కిక్ బ్యాక్స్ అందలేదు కాబట్టే పుష్ప సినిమా పైన పగబట్టాడు, అల్లు అర్జున్ పగబట్టి వెంటాడాడు అనేది బీజేపీ చాలా బలంగా దాన్ని క్యారీ చేస్తున్నట్టు కనపడుతోంది. ఎందుకంటే సీనియర్ లీడర్లు ఇద్దరు జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళు చాలా పకడ్బందీగా దాన్ని జనంలోకి తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకు నిజంగానే అలా చేస్తున్నారు అనేది ఒక అంశం. అయితే కేటీఆర్ కూడా ఇవాళ రియాక్ట్ అయ్యారు. ఎవరు అడిగారు పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నారు, మరి మీ అభిప్రాయం ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు అన్నాడు ఏంటి నాకు అనవసరం, కానీ రేవంత్ రెడ్డి అయితే ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికే అల్లు అర్జున్ ఇట్లా వెంటాడారు, ఏది తన పేరుని మర్చిపోతాడా నా పేరుని అని చెప్పి ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి, ఆ కోపాన్ని చల్లార్చుకోవడానికి ఇట్లా సినిమాని పగబట్టాడు అనేది కేటీఆర్ మళ్ళీ రీట్రేట్ చేశారు. దాని మీద అదే అభిప్రాయాన్ని మళ్ళీ వ్యక్తం చేశారు. సో ఇవన్నీ ఎందుకు ఇట్లా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఫస్ట్ టైం రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ రియాక్షన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇండస్ట్రీ దీని నుంచి ఎలాంటి ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది, లేదా ఎలాంటి గ్యాప్ని ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.